స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎట్లాంటి అభివృద్ధి చేయడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేసిందో 6 పథకాలు ఎప్పటికే 5 ఇచ్చేసినాం, 6 పథకాలు కూడా ఇస్తాం. ఇంకా ఎప్పుడు లేని విధంగా ఈ 10 సంవత్సరాల్లో మన దేశం, మన తెలంగాణ వెనకబడిపోయినాయి, అవినీతితో ముందుకు పోయింది తప్ప అభివృద్ధిలో ఏం లేదు. మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. ఖమ్మం జిల్లా ఏందో కూడా, ఎందుకంటే 10 సీట్లు మేము గెలిచున్నాం కాబట్టి ఖమ్మం కూడా రాష్ట్రం దేశం మొత్తం కూడా చూస్తుంది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. సార్ చెప్పండి, ముస్లిం మైనారిటీ ఓట్లు ఎన్నికల్లో మేజర్ ఇప్పుడు ఒకటేనండి, ఇండియా అలయన్స్లో ఉన్నాం మేము. మైనారిటీస్లు, ముస్లిం మైనారిటీస్లు, అదే హిందూ బ్రదర్స్ మేమందరం కూడా ఏకపక్షంగా మన దేశం బాగుపడాలి, మాకు కమ్యూనిటీలో ఆ యుద్ధాలు మాకొద్దు, మేము అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాకు అండ అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుని ఇలా బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పేసి తప్పకుండా మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన 5 వాగ్దానాలు అమలు చేసినట్టేనా కాంగ్రెస్? 100% 6 ఏదైతే మేము పథకాలు చెప్పామో 5 అయితే అమలు చేసినాం. అంటే ఈ మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది, కోడ్ వచ్చిన తర్వాత 40 రోజులు దీనికి టైం వేస్ట్ అయినాయి. ఏదైతే చిన్న టైం లేకపోవడం వల్ల ఇంకా అమలు కాలేదు. అంతా కూడా ఈ ఏదైతే ఇప్పుడు రుణాల మాఫీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అదేవిధంగా ఈ 6 పథకాలు కూడా తప్పకుండా అమలు చేస్తాం. అదేవిధంగా ఇంకో కూడా అభివృద్ధిని మరో ముందు తీసుకుపోతామని చెప్పేసి సభ ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి, సమీప ప్రత్యర్థి బీజేపీనా బీఆర్ఎస్నా? ఏమంటే టీఆర్ఎస్ పార్టీ లేనే లేదండి. టీఆర్ఎస్ పార్టీ అసలు గాలికే లేదు. ఇంకా ఎలక్షన్ అయిపోయినాయండి, అందరూ ముగ్గురు జైల్లో ఉంటారు, పార్టీ లేదు, అయిపోయా, వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు, వాళ్ళు 3వ ప్లేస్లో ఉంటారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ 16 సీటు గెలవడం మాత్రం ఖాయం. రాష్ట్రం 1-2 బీజేపీ వాడిని గెలిస్తే మేము చెప్పలేము. కాకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సూప్ చేస్తుంది రాష్ట్రం మొత్తం మీద, చూస్తూ ఉండండి. సాగునీటి ప్రాజెక్టులు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తుందంటారా? 200%. ఎందుకంటే ఎప్పుడైతే మేము వచ్చినామో, ప్రభుత్వం ఎప్పుడైతే మేము ఫామ్ చేసామో అప్పటి నుంచి డిసెంబర్ అండి, అది అప్పటి నుంచి ఎండాకాలం తప్ప వర్షాకాలం లేదు. మేమైతే ఏదైతే ఇప్పుడు ఈ వర్షాకాలం చూడండి, ఎండాకాలంలోనే వర్షాలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే అదే వర్షం ప్రకృతి కూడా ఆశీర్వదిస్తుందా కాంగ్రెస్ పార్టీని? 100%. చూడండి, ఇవాళ చూడండి వాతావరణం, మీరు చూడండి ఎన్ని రోజులు ఎట్లా ఉండే, ఎండాకాలం ఉందా చలికాలం ఉన్నట్టు ఉంది, మంచి వాతావరణం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా మంచి తీర్పిస్తారు. అంటే ప్రకృతి వానదేవుడు కూడా కాంగ్రెస్ పార్టీ దీవిస్తున్నాడా? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారుగా, ఇంకా 4 రోజుల వర్షం కూడా పడుతుంది, రైతులందరూ కూడా మంచి చల్లగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కువ ఏ పార్టీకి వస్తుంది? ఏమంటే బీఆర్ఎస్ లేదండి, ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేదు. మాకు ఈ 2 పార్టీ కూడా మూసుకుంది, 2 పార్టీ కూడా డిపాజిట్ రాదు ఖమ్మంలో. వాళ్ళు కూడా అర్థమైపోయింది, మీరు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అర్థమైపోయింది ఇక్కడ మనకి డిపాజిట్ రాదని సంగతి వాళ్ళు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన కూడా అవసరం లేదు, మాట్లాడితే మా ఓటు వాల్యూ కూడా పోతే ఉందో అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటుంది కాంగ్రెస్? రాష్ట్రంలో 17కే 16 సీట్లు మేము గెలుస్తామండి. 15 నుంచి 16 సీట్లు గెలుస్తాం. ఒకటి ఎంఐఎం గెలుస్తుంది కావచ్చు, ఇంకోటి బీజేపీ గెలుస్తుంది అంతే. కానీ కేంద్రంలో ఏది అధికారంలో ఉన్న రాష్ట్రానికి విభజన చట్టం హామీలు ఏదైతుందో తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత రావాల్సినటువంటి రాలేదు, మరి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఆ ప్రయత్నం చేస్తారంటారా? ఏమంటే ఇండియా కూటమి మాది, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, అడగాల్సిన అవసరం లేదు. మా రాష్ట్రం ఎక్కడెక్కడ ఉందో మాకు తప్పకుండా మా నిధులు వస్తాయి, మేము అభివృద్ధి చేస్తాం. ఇండియా కూటమి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసి 350 సీట్లు పైనే మాకు ఇండియా కూటమి కోసం, కాబట్టి మా హక్కు మేము తీసుకొచ్చుకుంటాం. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి సామధాన దండోపాయాలు తెచ్చుకునే ప్రయత్నం అయితే 100% చేస్తామండి. మేము అడిగి చూస్తాం, లేకపోతే మేము బలవంతంగానే తీసుకొచ్చుకుంటాం. అంటే తప్ప మేము వదిలిపెట్టే ప్రసంగం మా రాష్ట్రాన్ని బాగా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.